హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం వజ్రాయ్ వాటర్ ఫాల్కి ట్రెక్కింగ్ చేయబోతున్నాం. నా వాటర్ ఫాల్ సిరీస్ అంతా కూడా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియోలో మహాబలేశ్వర్ ఘాట్ మనం చూసాం. దానికి కంటిన్యూషన్గా ఈరోజు మనం రీచ్ అయిన డెస్టినేషన్ వజ్రాయ్ వాటర్ ఫాల్కి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నైట్ మహాడ్లో స్టే చేసి మార్నింగ్ మహాడ్ నుంచి వజ్రాయ్ వాటర్ ఫాల్కి స్టార్ట్ అయ్యాం. వజ్రాయ్ వాటర్ ఫాల్ రీచ్ అవ్వాలంటే మహాడ్లో మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని డెస్టినేషన్ వజ్రాయ్ వాటర్ ఫాల్ అని టైప్ చేస్తే మీకు చూపించిన మ్యాప్ మీరు ఫాలో అయిపోయి వాటర్ ఫాల్స్కి వచ్చేయచ్చు. ఆన్ ది వేలో నేను మీకు చెప్పాను కదా, మహాబలేశ్వర్ ఘాట్ మీరు క్రాస్ అవుతారు. అట్ ది సేమ్ టైం కాస్ ప్లాట్యూ కూడా మీరు చూడొచ్చు. సో వన్ డేలో మీరు మహాబలేశ్వర్ ఘాట్, కాస్ ప్లాట్యూ అండ్ వజ్రాయ్ వాటర్ ఫాల్స్ 3 కూడా కవర్ చేయొచ్చు. వజ్రాయ్ వాటర్ ఫాల్ సతారా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది ఇండియాలోనే టాలెస్ట్ 3 టైర్ వాటర్ ఫాల్. మీరు మాన్సూన్స్లో మహారాష్ట్ర వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేస్తుంటే ఈ వాటర్ ఫాల్ని అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్కి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వజ్రాయ్ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్కి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఆఫ్ రోడ్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ డీప్ ఫారెస్ట్లో వెళ్ళి మీరు వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. సెకండ్ వే మీరు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళలేరు, దూరం నుంచి చూడొచ్చు. అయితే సెకండ్ వే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. ఫస్ట్ వే ఏదైతే నేను చెప్పానో డీప్ ఫారెస్ట్ ట్రెక్కింగ్, ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్, అది వర్షం పడితే క్లోజ్ చేసేస్తారు. ఆ ట్రెక్కింగ్ చేయడానికి సింగిల్గా చేయడం కుదరదు. ఖచ్చితంగా ఆ ఊర్లో ఎవరినో ఒకరిని గైడ్ తీసుకొని మనం వెళ్ళాలి. గైడ్ లేకుండా ఆ ట్రెక్కింగ్ చేయడం ఇంపాసిబుల్. నేను వెళ్ళిన టైంలో పెద్ద వర్షం పడుతుంది కాబట్టి ప్రీవియస్ 3-4 డేస్ నుంచి కూడా కంటిన్యూస్ హెవీ రైన్స్ పడ్డాయి కాబట్టి ఆ ట్రెక్కింగ్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. నేను వెళ్దామని అడిగినా సరే అక్కడ ఎవరు కూడా వెళ్ళకూడదు, ఈ టైంలో వెళ్తే డేంజరస్ అని చెప్పారు. ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా చాలా హెవీగా ఉంది, చాలా రిస్కీ అని కూడా చెప్పారు. సో ఆ వేకి వెళ్ళడానికి నాకు కుదరలేదు. నా మైండ్లో అయితే ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ చేద్దామని నేను ప్రిపేర్ అయ్యాను, కానీ రిస్కీ అని గైడ్స్ ఎవరు కూడా సజెస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రెక్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. ఈ ట్రెక్కింగ్ అంతా కూడా డీప్ ఫారెస్ట్లోనే ఉంటుంది. కార్ పార్కింగ్ నుంచి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా ½ అన్ అవర్ పడుతుంది. అదే కనుక డీప్ ఫారెస్ట్ నుంచి ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ మీరు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అరౌండ్ 1.5 అవర్ టు 2 అవర్స్ పడుతుంది. ఈ ట్రెక్కింగ్లో డేంజరస్ వాటర్ క్రాసింగ్స్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎవరైనా సరే ఈ ట్రెక్కింగ్ చేయొచ్చు. ఈ ట్రెక్కింగ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే లీచెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ని రోజులు చాలా వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ చేశాను కానీ లీచెస్ నాకు ఎక్కడ ఎన్కౌంటర్ అవ్వలేదు. కానీ ఈ వజ్రాయ్ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయిన తర్వాత చూసుకుంటే నా కాళ్ళంతా లీచెస్ అయ్యాయి, నా షూలో కూడా చాలా లీచెస్ ఉన్నాయి. సో సేఫ్ సైడ్ మీరు క్యారీ చేయవలసింది ఏంటంటే కొంచెం సాల్ట్ పట్టుకుంటే బెటర్. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఆన్ ది వేలో చాలా బ్యూటిఫుల్ వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఫారెస్ట్లో మంచి బ్యూటిఫుల్ నేచర్లో మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ బర్డ్ సౌండ్స్, ఆ వాటర్ సౌండ్స్ అన్నీ కూడా చాలా మెస్మరైజింగ్గా ఉంటాయి. మైండ్ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి. సో మీరు క్యారీ చేయవలసిన బేసిక్ థింగ్స్ ఏంటంటే యాజ్ యూజువల్గా ఒక రెయిన్ కోట్, మంచి వాటర్ ప్రూఫ్ క్యాప్, వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అండ్ గోప్రో. ఒకవేళ ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటే ఫోన్ కవర్ ఉండాలి. ఈ మాన్సూన్స్లో వర్షం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు, ఎప్పుడు స్టాప్ అవుతుందో మనకు తెలియదు. సో వర్షం పడుతుంది అనుకుని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి మనం ఏ ట్రెక్కింగ్ అయినా సరే. నేను ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు వర్షం అయితే పడట్లేదు, కానీ జస్ట్ ఒక ½ అన్ అవర్ బిఫోర్ సివియర్ రెయిన్ఫాల్ అయింది. ఆ తర్వాత నేను వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాను. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ హెవీ రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. సో నా అదృష్టం ఏంటంటే మధ్యలో వర్షం ఆగింది. నా డ్రోన్ ఫ్లై చేసి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ తీయగలిగాను. అదే వర్షం కంటిన్యూస్గా పడి ఉంటే ఆ డ్రోన్ షాట్స్ నాకు వచ్చేవి కాదు. కొంచెం సేపు ఈ పీస్ఫుల్ వాటర్ స్ట్రీమ్ని ఎంజాయ్ చేయండి. ఈ మాన్సూన్స్లో మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా అన్నీ మనకు అనుకూలంగా జరగకపోవచ్చు. నేచర్ని రెస్పెక్ట్ చేసి మనకి నేచర్ ఇచ్చే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, కామ్నెస్ని, హీలింగ్ని మనం ఎంజాయ్ చేయాలి. నా హిట్ లిస్ట్లో పెట్టుకున్న వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఈ మాన్సూన్ సిటీస్లో నేను కవర్ చేశాను, ఎక్సెప్ట్ వన్ వాటర్ ఫాల్ ఇన్ లోనావాలా, అదే కతల్దార్ వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ కంప్లీట్గా క్లోజ్ చేశారు డ్యూ టు రెడ్ అలర్ట్. అదర్వైజ్ మిగతా హిట్ లిస్ట్లో ఉన్న అన్ని వాటర్ ఫాల్స్ కూడా నేను కవర్ చేయగలిగాను. కొన్ని వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాను, కొన్ని వాటర్ ఫాల్స్ లైక్ వజ్రాయ్ వాటర్ ఫాల్ దూరం నుంచి చూడాల్సి వచ్చింది, ఎందుకంటే కింద నుంచి వెళ్ళడానికి రూట్ కంప్లీట్గా క్లోజ్ చేశారు.
ఈ వాటర్ ఫాల్ మీరు చూస్తే ఇట్ ఈస్ సరౌండెడ్ బై లష్ గ్రీన్ మౌంటైన్స్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. మాన్సూన్స్లో ఈ వాటర్ ఫాల్ ఒక బ్రెత్ టేకింగ్ డెస్టినేషన్ అవుతుంది. ప్రతి వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ వాటర్ ఫాల్ కూడా నా లైఫ్లో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ ట్రెక్కింగ్ ట్రైల్ అంతా కూడా డెన్స్ గ్రీన్ ఫారెస్ట్లో స్మాల్ వాటర్ స్ట్రీమ్స్తో చాలా బ్యూటిఫుల్గా, చాలా మెస్మరైజింగ్గా, ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక కామ్నెస్ని మన హార్ట్కి, బ్రెయిన్కి ఇస్తుంది. మన బ్రెయిన్ అంతా కూడా, బాడీ అంతా కూడా రీజువనేట్ అయిపోతుంది అట్మాస్ఫియర్తో. నేచర్ కామ్నెస్ని ఎంజాయ్ చేయండి కొద్దిసేపు. ఫ్లోయింగ్ వాటర్ సౌండ్ కూడా ఎంజాయ్ చేయండి. మనం సైలెంట్గా వింటే ప్రకృతి మనతో ఏదో ఒక రూపంలో మాట్లాడుతూనే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బర్డ్ సౌండ్స్, ఆ ఫ్లోయింగ్ వాటర్ సౌండ్స్, ఆ రెయిన్ సౌండ్స్, ప్రతీది కూడా మన మనసుకి సంతోషాన్ని, ఆనందాన్ని, మన మనసుకి పీస్ ఆఫ్ మైండ్ని నేచర్ మనకి ఇవ్వాలని ట్రై చేస్తూనే ఉంటుంది. ఆ ఫారెస్ట్లో ఆ ట్రీస్ మధ్యన నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ చల్లని ఫాగ్ నా శరీరాన్ని తాకుతుంటే, నా కళ్ళకు కనిపించే ఆ పచ్చని ఆకులు చూస్తుంటే, నా చెవులకి వినిపించే ఆ యొక్క వాటర్ ఫ్లో సౌండ్స్ని వింటుంటే, నా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అండ్ నా బ్లడ్లో ఉన్న ప్రతి సెల్ హీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ 8 days కూడా కంప్లీట్గా మహారాష్ట్రలో వాటర్ ఫాల్స్ అన్నీ చూసిన తర్వాత, ట్రెక్కింగ్ చేసిన తర్వాత అసలు తిరిగి మళ్ళీ సిటీలోకి, ఆ పొల్యూషన్లోకి వెళ్ళాలనే నాకు అసలు అనిపించలేదు. ఆల్మోస్ట్ ఒక 1/2 hour తర్వాత మనం డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అయ్యాము. డెస్టినేషన్ దగ్గరికి వస్తున్న కొలది ఆ వాటర్ ఫాల్ సౌండ్ నాకు వినిపిస్తూనే ఉంది. ఆ సౌండ్ వింటూ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా డ్రీమ్ డెస్టినేషన్ నేను చూడబోతున్నానని. ఈ ట్రెక్కింగ్ ఈజీ అయినప్పటికీ ఒక ప్రాపర్ ట్రెక్కింగ్ షూ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ట్రెక్కింగ్ అయిపోయి మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు మాత్రం మీ షూని, మీ లెగ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. లీచెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ట్రెక్కింగ్లో. సో డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత వాటర్ ఫాల్ ఫస్ట్ లుక్ మీరు ఇప్పుడు చూడండి. ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఫస్ట్ లుక్. ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్తే ఆ వాటర్ ఫాల్ ఇంకా దగ్గర నుంచి మనం చూడొచ్చు. ఈ వాటర్ ఫాల్ డ్రోన్ షాట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. నేను ఇంతవరకు తీసిన డ్రోన్ షాట్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ అని నేను చెప్పగలను. చూసి ఎంజాయ్ చేయండి. డెస్టినేషన్ రీచ్ అయ్యి మ్యాండేటరీ సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత డ్రోన్ షాట్ చూడండి ఎలా ఉందో. సపరేట్ వీడియో నేను డ్రోన్ షాట్స్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 minutes వీడియో. చాలా బ్యూటిఫుల్, పీస్ఫుల్, కామ్నెస్ ఇచ్చే ఒక మంచి డ్రోన్ వీడియో నేను తీశాను వజ్రా వాటర్ ఫాల్ది. నెక్స్ట్ వచ్చే వీడియోలో చూసి అది కూడా ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అసలైన కంప్లీట్ డ్రోన్ షాట్ మీకు ఇంకో వీడియోలో రాబోతుంది. ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. మాన్సూన్స్ అంతా కూడా మహారాష్ట్ర ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలని సపరేట్ వీడియో చేస్తాను. అది చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ డాక్టర్ జాన్ ది ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్, ఒక కమెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. మరిన్ని బ్యూటిఫుల్ డెస్టినేషన్స్తో, మరిన్ని ప్లేసెస్తో, మరిన్ని కామ్నెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే డెస్టినేషన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బీ హ్యాపీ, బీ హెల్తీ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. బాయ్.